మంచి ప్రశ్న జబర్దస్త్. నలుగురు కూడా విన్నోళ్ళందరూ కూడా ప్రశ్న చేయవచ్చు. అరే ఏం ప్రశ్న అడిగిండు. ఇప్పుడు ప్రార్థన గురించి అడిగితే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసినారు నిత్య జీవుల కొరకు ఏం చేయాలి ప్రభావం. ఆ విధంగా అడిగినప్పుడు ఆయన దేవుడు తన హృదయ అంతరంగమును ఎరిగి ఆయన చెప్తున్నాడు, మంచి దాని కొరకు ఎందుకు అడుగుతున్నావు? దానికి ఏమంటాడు? మన మోదమరి మాటలు మాట్లాడుతాడు. మళ్ళా ఈ పదార్థాలన్నీ కూడా నేను పాటిస్తున్నా అంటున్నాడు. ప్రతిది కూడా నేను చేస్తా ఉన్నా అంటాడు. దాని కొంచెం కిందికి వెళ్ళిపోయి ఇక్కడ ఏడ ట్విస్ట్ పెట్టేసినట్టే వాడు ఎక్కడ ఇరుకబడ్డాడమ్మా? ఆస్తి మీద ఇరుకబడ్డాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఇరుకబడ్డాం అనేది ఈ యవనస్తుని గురించి మనం నేర్చుకోవాలి. నేను అవన్నీ కూడా చేస్తా ఉన్నాను. నా ఫ్యామిలీ అదే ఉండొచ్చు. ఎన్ని మాటలు ఆయన హృదయంలో ఉన్నాయో తెలియదు, కానీ బాగా రూఢిగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను ప్రభావ, నాకేం చెప్తున్నాను, నాకు ఒకటే చెప్పు, నువ్వు నిత్య జీవం ఏం చేయాలని చెప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. మనము కూడా ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఎక్కడ మనము మిస్ అయ్యే ఆ ట్విస్ట్ మన జీవితంలో ఎక్కబడ్డదో అది మనం గ్రహించుకోవాలా. మనలో ప్రాణం ఉన్నప్పుడే అది గ్రహించి సరి చేసుకుంటేనే మనం నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ చదవచ్చు ముగించుకుంటాం. ఇక్కడ ఆ మాట నచ్చలేదు, ఎవరొస్తే ఆ మాట నచ్చలేదు. ఏంటంటే ఉన్నదంతా కూడా, ప్రాణం అంతా కూడా అక్కడ ఉంది. మరి అవునా? మన జీవితంలో కూడా అనేక విషయాలు దేవుని కొరకు విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా లేమమ్మా. అవునా? ఉపవాసం ఉంటాము, ఉపవాసం ప్రార్థన చేస్తామని మనము కొంచెం ఇదిగా మనం ఆలోచన కలుగుంటామేమో. లేదా చాలా మటుకు కొంతమంది చెప్పేస్తారు కూడా, నేను బాధ్యత చేస్తాను, దేవుడు అంటాడు, అవన్నీ కూడా చెప్పొద్దంటాడు. అవునా? వాడిని కూడా రహస్యంగా చూస్తున్న దేవుడు నేను చూడాలా, మనసును చూడగంటాడు. ఇక్కడ ఆయన అంత ఇదిగా మాట్లాడడం కూడా చివరిగా ఏమంటాడు? ఆయన చివరిగా ఏం చదువుతారు? చదవండి సార్. అవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు. వ్యసనపడు అంటే కోపం వస్తుంది. చాలా మటుకు మన జీవితంలో కూడా వాక్యం నుండి హెచ్చరించినప్పుడు మనం కూడా వ్యసన పడతాం. మనం అనేక సందర్భాలు అరే పాపం గురించి చెప్తుండు, పాపం గురించి చెప్తుండు, లేదా వేషధార గురించి, అరే ఎవరు మనం మీద అని ఒక విసుగు మనకు వస్తుండొచ్చు. అవునా కదా? ఎప్పుడు ఇదే సందర్భాల్లో ఒక మంచి ఆశీర్వాదం గురించి ఎందుకు చెప్పడం కదా అని నోటి మాటతోటి చాలా మంది బోధిస్తూ ఉంటారు. దేవుడు మాటతోటే సృష్టిని కలిగజేసిన దేవుడు నీకు అటువంటి అధికారం ఇచ్చిండు అంటే ఎందుకమ్మా ఇంకా మనం పనులు చేసినందుకు పిల్లలను కొట్టి పెద్ద చదువు చదివించలేదు. మాటతోటి మన కుటుంబాలన్నీ కూడా మారిపోతే పరిస్థితులు కూడా మారిపోతాయి. చాలా మంది బోధనలు విన్నారు కదా, వినరా? మన దగ్గర కూడా విన్నారు, ఇక్కడ కూడా విన్నారు. మీరు కూడా పర్సనల్ ఉండొచ్చు, రకరకాల బోధనలు వింటా ఉన్నారు, ఏం తెలుసుకుంటున్నారు, ఏం బోధుకుంటున్నారు. ఆ విధంగా ఇక్కడ వ్యసన పడకుండా వెళ్ళిపోయినాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయినట. మన జీవితంలో కూడా దేవుడు వాక్యముతో హెచ్చరించినప్పుడు ఎక్కడ వ్యసన పడతా ఉన్నాం అనేది ఇది మనం గ్రహించాలా, మనము ముందుకు కొనసాగాల. ఆ తిమోతి 2 తిమోతి 4:10 మనం చూసుకుంటే దేవ గురించి చెప్పబడుతూ ఉంది. దేవ గురించి, దేవ ఈ లోకాన్ని ఆశపడి దేవుని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ దినం మనం కూడా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాము. ఈ లోకాన్ని, ఇహలోకాన్ని మనం ఆశపడి ప్రేమించి దేవుని యొక్క ఉద్దేశాలను విడిచిపెట్టి ఒకవేళ ఆ సందర్భంలో నేను ఉన్నట్లయితే ఈ దినం దేవుడు మరొకసారి ఆ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరొకసారి ప్రేమపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ లోకాన్ని దేవ ప్రేమించి దేవుని విడిచిపెట్టి పోయిండు. మరి ఈ దినము దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఏదైనా ప్రేమిస్తున్నట్లయితే సరి చేసుకోవడానికి నీకు నాకు దేవుడు ఆ గొప్ప అవకాశంలో ఇది మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తాము. ఇక్కడ ఇంకో విషయం మనం చదువుకుందాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుందాము. అది ఎంత మంచి మాట. మోషే విషయంలో మనం చదువుకున్నట్లయితే
ఎంత గొప్ప విషయం తన జీవితంలో. మనం అందరం కూడా, ప్రతి క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క తలంపు ఉంది. అప్పుడే ఆయన మనతో చేసిన ఒడంబడిక, మనం ఆయనతో చేసిన ఒడంబడిక అది సక్సెస్ఫుల్ గా జరిగి రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్పుడు ఖచ్చితంగా మనమందరం కూడా అక్కడ కలుసుకుంటాం అనే నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. చదువు బ్రదర్ 24 వచ్చి చదువు. క్రీస్తు 24 స్టార్టింగ్ చేస్తారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం తనలో, విశ్వాసం బలమైన విశ్వాసం చూస్తా మనము. ఆ విశ్వాసం నుంచి ఎక్కడ కూడా తొలగిపోని పరిస్థితిలో బలమైన విశ్వాసం కలిగి మోషే ఉన్నప్పుడే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోగలడు. ఇది నీకు నాకున్న విశ్వాసము ఎటువంటిది అనేది గ్రహించాలి. మనం విశ్వాసం అని పిలువబడతా ఉన్నాము, అవును కదా? విశ్వాసులు అని చెప్తా ఉంటాము. నిజంగా మన జీవితంలో ఉన్న విశ్వాసము ఏ స్థాయికి చెందింది మనం గ్రహించాలి. ఇది మోషే తనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న విశ్వాసం బట్టి మనం ఏమైందో మనం అందరూ కూడా గ్రహిస్తా ఉన్నాం, అవునా? ఇక్కడ నిలబడి బోధిస్తా ఉన్నాను. నాకు పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏ విధంగా జీవిస్తున్నాను అనేది నేను గ్రహిస్తాను. ఇక్కడ వింటున్న మాటలు ఏదో పెద్ద గొప్ప విషయాలు కాదు, కానీ నాకు పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఉంటాను నాకు మంచి గుర్తుంది. మా భార్య బాగాలేనప్పుడు సిస్టర్స్ అందరూ కూడా ఒకసారి కలిసి ఇంటికి వచ్చిండు. ఆ రోజు నాకు ఏడుపు తట్టుకోలేకపోయినాను. మీతో నా సాక్ష్యం పంచుకుంటేనే నాకు ఏడుపు ఆగలేదు, ఏడ్చిస్తాను. నిర్మల సిస్టర్ అంటుంది, అన్నా మీరు ఇట్లా మా ఏడుపోతాను. ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను. నిర్మల సిస్టర్ ఆ మాట ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది, అన్న మీరు ఏడవద్దాను, మీరు ఏడవద్దాను. ఇవే మనం మనసు గమనిస్తూ ఉంటారు. మరి మోషే జీవితంలో మనం గమనించినట్టయితే మోషే తనకున్న బలమైన విశ్వాసమును బట్టి, తన విశ్వాసమును బట్టి అని రాసింది, కానీ బలమైన విశ్వాసమును బట్టి చదవండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన పోరాటమే కానీ, క్రీస్తు విషయమైన శ్రమలే కానీ, క్రీస్తు విషయమైన ప్రాణము పోయే పరిస్థితినే కానీ ఏమైనా ఉండని ఆయనకున్న విశ్వాసమును బట్టి ఆయన నిలబడినట్టుగా మనం చూస్తాము. ఇది నీకు నేను కూడా మనకున్న విశ్వాసము ఏ స్థాయికి చెందిందో మనం పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా, మనం ముందుకు కొనసాగాల. చదవండి బ్రదర్. ఇక్కడ ఏమంటాడు? మహాభాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఇది చాలా జాగ్రత్తగా, అల్పకాలమా? అదే అల్పకాలం. అల్పకాలం నిజంగా మనం ఈ మాట మన హృదయంలో నాటుకోవాలి, ఫలించాల ఈ మాట మన హృదయం. అల్పకాలం మనం ఏమంటాం? ఇప్పుడు 40 ఏళ్ళకి 20 ఏళ్ళు ఉంది నా ఆయుష్, 20 ఏళ్ళకి ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, జల్దిపోతే మంచిదని ఒకసారి వస్తుంది పరిస్థితి, అవునా? కానీ ఇక్కడ అల్పకాలం అని చాలా ప్రత్యేకంగా రాయబడింది. మన జీవితంలో కూడా, క్రైస్తవుల మన జీవితంలో కూడా ఈ లోకము, మన ఆయుష్ కానీ, మన పరిస్థితులు కానీ, ప్రతీది కూడా మన చుట్టూ ఉన్నది కూడా అల్పకాలం అని ఎంచినప్పుడే నువ్వు దేవుని గురించి నిలబడగలుగుతావు. ఇది కొన్ని రోజులే, అవునా? కర్ఫ్యూ వస్తుంది కదా, కరోనా టైంలో కూడా కర్ఫ్యూ కూడా వస్తుంది. 3 days ఉంటుంది కర్ఫ్యూ అంటాం. కోరుతూనే మనకు ఏదో సంతోషం ఉంటుంది. ఇక మీ లోకంలో బతుకంతా తిరిగాం, రోడ్లన్నీ తిరిగాం, రోడ్లు లేవు, చేయని పనులు లేవు. కానీ కర్ఫ్యూలో ఒక వారం రోజులు ఇంట్లో బంద్ చేసి పెడితే వారం రోజుల తర్వాత బయటకి వెళ్తే మనసు ఎట్లుంటుందండి? ఏమో కొత్త లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ మాటలు మనం గ్రహించాలా. అల్పకాలం మన జీవితం ఏదో కూడా అల్పకాలం అనే ఒక బలమైన వాక్కు మన జీవితంలో నాటుకుంటే మనము దేవుని కొరకు మనం నిలబడగలుగుతాము. దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యం మనం పొందుకుంటాము. దేవుని ఒడంబడికలో మనం బలమైన వ్యక్తులుగా నిలబడతాము. దేవుని చిత్తంలో మంచిగా నడిచే వ్యక్తిగా మనం ఉంటాము. దేవుని ప్రణాళికలో మంచిగా వర్ధిల్లే కుటుంబంగా, వర్ధిల్లే వ్యక్తిగా నీవు నేను ఉంటామని మోషే జీవితంలో మనము గ్రహించాలని. ఇది ఎన్ని విషయాలు మనం గమనించడం అర్థమైందో ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ చిన్న పొరపాట్లే వారి జీవితంలో చేసిన చిన్న ఆలోచనలు, చిన్న నిర్ణయాలు వారి జీవితాలను నాశనం చేసేది. చివరికి దేవుడి నుండి వేరుపరచబడ్డారు, నాశనమైనట్టుగా వారి జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా ఒక విలువైన వ్యక్తులుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తము నుంచి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన దేవాది దేవుడు అయ్యుండి కూడా నీ కొరకు నా కొరకు వచ్చి భూమి మీద మన ఇంట్లోనే మాటపడం, అవునా? మాటపడం మనం ఎవరైనా సరే, ఆడలైనా మగలైనా సరే, ఒక
ఒక మాట పడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన దేవాది సృష్టికర్త అయ్యుండి కూడా నీ కొరకు నా కొరకు భూమి మీద వచ్చి అన్ని కూడా అనుభవించిన దేవుడుగా, మనకు అన్ని చేసి పెట్టిన వ్యక్తిగా దేవుడు మనకున్నాడు. మరి నిజంగా ఈ లోకాన్ని మనం ఎంతవరకు అయితే అల్పకాలం అని ఎంచుతామో అప్పుడే మోసే జీవితంలో ఉన్న సాక్ష్యము నీవు నేను ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా పలానా బ్రదర్ ఉన్నాడని దేవుడు మన గురించి గట్టిగా చెప్తాడు పరలోకంలో. హల్లెలూయా. పరలోకంలో పిలిచినప్పుడు చెప్తాడు, ప్రతి ఒక్కరి పేర్లు తీసి చెప్తాడు, ఆయన ఇల్లంతటిలో నాకు నమ్మకమైన బిడ్డ కానీ మనల్ని ఏలు పెట్టి చూపెడతాడు, ఎత్తి చూపెడతాడు పరలోకంలో అని. ఆ విధంగా మనం బ్రతకాల. మోషే కూడా గురించి కూడా దేవుడు, నేను అంటా ఉంటాను, దేవుడు పేర్లు మార్చిండు. ఇంతకు దేవుడు ప్రసంగంలో చెప్తాడు, దేవుడు పేర్లు మార్చాలా మన జీవితంలో. మనకున్న పేరు కాదు, ఇల్లంతటిలో నమ్మకమైన బిడ్డ అని మార్చాలా. ఇల్లంతటిలో మంచి ఏమంటారు భయభక్తులు కలిగిన వ్యక్తి అని మనకు దేవుడు పెట్టాలి పేరు. అనగా నాకు మంచి స్నేహితుడు అని దేవుడు మనల్ని పిలవాలి. ఆ విధంగా దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ విధంగా మనం పొందుకునడానికి మనము సిద్ధపడాలా. ఆ విధంగా మనము ముందుకు కొనసాగాల. మనము చేయవలసింది ఒకటే, మనము దేవుడు అడగాల, దేవా నిత్య జీవం కొరకు చేస్తున్న వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, అన్నీ అవుతున్నాయి. కానీ నిత్య జీవం పొందుకోవడానికి ఈ దినం వరకు నేను గ్యారంటీగా నేను ఉండలేదు. అవునా? ఎవరైనా బలంగా గట్టిగా చెప్తానంట, నేను కంపల్సరీ పోతాను చెప్తారు. ఎవరైనా ఉన్నారా? ఉంటే నేను చెప్పండి. ఇక్కడికి వస్తున్నాను. ఉన్నారా? ఎవరైనా గమ్మున వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంత నమ్మకమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మనమందరం కూడా బలహీనంగా ఉన్నాము. మనమందరం కూడా చెప్పే తమ్ము ధైర్యం మనకు లేదు. ఎందుకంటే మన జీవితమైన మనకు తెలుసు. అందుగురించి ఈ దినం దేవుడు ఇవన్నీ కూడా సందర్భాలు మన మధ్యలో మనం ధ్యానించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. మన జీవితంలో ఉన్న పొరపాట్లు, చిన్న చిన్న నిర్ణయాలను సరి చేసుకుంటూ ఆ నిత్య జీవం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభావ ఈ విషయంలో నేను చాలా కృంగిపోయినా, ఈ విషయం నుంచి నేను బయటికి నా అంతగా నేను రాలేకపోతున్నాను, నువ్వు సహాయం చేస్తున్నావు. ఇశ్రాయేలు తన జీవితంలో వారి జీవితంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క సైన్యం మీద, దావీదు జీవితంలో అనేక సందర్భాల్లో ఆయనకున్న బలమైన సైన్యం, ఆయనకున్న బలమైన గుణాలు ఏదైనా కూడా ఎంత భయంకరమైన బలంగా ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు గొప్ప విజయం చూస్తాము కదా. ఆ విధంగా మనం కూడా మన యొక్క బలాన్ని కానీ, మన జ్ఞానం కానీ, మన చదువులు, మన సంపద ఏదైనా సరే మనం ఆ విధంగా ముందుకు పోసాగకుండా ప్రభా ఈ అల్పకాలమైన ఈ లోకంలో మేము అల్పకాలం అనే ఆలోచన మాకు కలిగజేస్తున్నాం. ఈ లోకం అంతా కూడా అల్పకాలం అనే ఆలోచన, అల్పకాలం అని గ్రహించే గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించండి. అప్పుడే మేము ఆ నిత్య రాజ్యంలో మేము ఆశపడతా ఉంటాం. నిత్య రాజ్యం కొరకు మేము సిద్ధపడతాం ప్రభా. నిత్య రాజ్యం కొరకు మేము అన్ని కూడా కట్టుకుని ఒక రోజు మీరు వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడి గుంపులో గ్యారంటీగా మేము ఉండగలుగుతాం ప్రభా అని ఒక ఆలోచన, ఒక దృఢ నిశ్చయము మనం కలిగి ముందుకు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో. హల్లెలూయా. అందుకు లేచి నిలబడదాం.